చూడండి అమ్మా, ఇది చూడాలి. సరే ఓకే. చూడు ఇది చూడు. ఇటొకరు రండమ్మా. ఇదికురా దగ్గర కలెక్టర్ ఇస్తారు. పట్టుకోండి మీరు సార్. ఒకసారి అమ్మాయి చూడాలమ్మా, అమ్మాయి చూడాలి. అంతటి మహిళ దేశాన్నే ఏలింది ఒక మహిళ. అలాంటి మహిళ శక్తి, యుక్తి, ధైర్యం రావాలని ఇందిర మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ, మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి, మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు 4 రూపాయలు ఎట్లా మిగులుతాయని ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం. ఎటన్నా ఆపతుంటే, సాపతుంటే, కష్టం ఉంటే దేవుడి కాడికో పిల్లల కాడికో పోవాలన్నా కూడా డబ్బులు లేని మనం బయటికి రాము. ఇలా కూర్చున్నారు, ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారని. కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటేటు పోతే బస్సు ఎక్కగలుగుతాం. కొంతమందికి నచ్చుతలేదు, వాళ్ళు చేయలేదు. ఇవాళ మేము చేసినాం, వాళ్ళకి నచ్చుతలేదు కావచ్చు, కానీ జనానికి అవసరం, పేదవాళ్ళకి అవసరం, ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకి అవసరం. ఆ బస్సు ఫ్రీనే కాదు, ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం. ఇక్కడ వచ్చిందా మండల సమైక్యకు? మీరు తీసుకోలే, డబ్బులు ఇస్తున్నారు 30-30 లక్షలు. తొందర తీసుకోండి, కొత్త మండలం కాబట్టి ఆయన తొందర పెట్టండి. బస్సు ఇస్తున్నాం. ఆ బస్సు మేము మండల సమైక్య పేరు మీద ఇస్తున్నాం. ఆ బస్సును మళ్ళా గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది. నెలకు మీకు 70,000 ఇస్తాం మండల సమైక్యకు. అట్లా మీ పేరు మీద ఒక బస్సు ఉంటుంది. అట్లా బస్సులను కూడా ఈరోజు ప్రతి మండలానికి ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో ఇంకా మీలాంటి కొత్తగా మనం ఏర్పడేటువంటి మండలాలకు కూడా ఇస్తాం. ప్రతి పెద్ద ఊర్లకు కూడా ఇచ్చే ప్రణాళిక చేస్తున్నాం. అదే కాకుండా వచ్చి రాగానే వడ్డీ లేని రుణాలు. ఇవాళ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా, లేదా ఏదైనా ఆపత్తి ఉన్నా మనకు వెనుకకు చూస్తే, ముందుకు చూస్తే, పక్కకు చూస్తే కనబడేది గ్రామ సమైక్య గ్రామ సంఘాలు, మహిళా సంఘాలు. అరే సంఘంలో ఉన్నాం కాబట్టి మనకి ఏదైనా అవసరం ఉంటే సంఘ సభ్యురాలుగా ఉంటే మనకు డబ్బులు దొరుకుతాయి. అదే బయటికి పోతే మరి 10 రూపాయలు, 5 రూపాయలు వడ్డీలకు వడ్డీలు, లాస్ట్కు అసలు కట్టలేక కొసలు కట్టలేక ఉన్నది అమ్ముకునే పరిస్థితి వస్తుంది.